మీ పేరున? నా పేరు షేక్ మహబూబ్ బాషా. పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? సులీల జగన్మోహన్ పాలన చాలా బాగుంది. మునుపటి కంటే చూసుకుంటే ఇప్పుడు లేక్ ఫ్రంట్ ఒకటి, మనకు గరండాల ఫ్రంట్, అలాగే రాయలపురంది ఎక్కడ అది ఫ్లైఓవర్, అలాగే ప్రజలకు పేద ప్రజలకు అర్హులు ఉన్న వారు ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇవ్వడం కానీ, ఇప్పుడు మీరే చూస్తున్నారు మన ఊరు ఎంత డెవలప్ అయింది అనేది. ప్రతి ఏరియాలో కూడా మనకు డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా బాగా అభివృద్ధి జరిగింది. అలాగని వాళ్ళు ముందు నుంచి బాగా చేస్తున్న వారే ఇంకా ఈ జగన్ సార్ ఎక్కిన తర్వాత ఇంకా పేద ప్రజలకు చాలా బాగా జరిగిందని నేను పల్లా గురించి చెప్పగలను. అంత బాగా జరిగింది మన అభివృద్ధి గురించి. అంటే టీడీ ప్రభావం ఏమైనా ఉంది ఇక్కడ? ఏంది ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు? టీడీ అంటే చంద్రబాబు గారు మీరు వైనాడు 175 అంటే కుప్పంలోని చంద్రబాబుకి గతి లేదు, అక్కడ ఓడిపోతున్నాడని సర్వేలు కూడా చెప్తున్నాయి. మన పులివెందులకు టచ్ చేసే దమ్ము ఇంతవరకు ఎవరికి లేదు. నా పిల్లప్పటి నుంచి మేము ఇప్పుడు చూసినా వయసు ఫ్యామిలీకి వేస్తాం, వాళ్ళు మాట ఇచ్చే తప్పరు. ప్రతి ఒక్కరికి బీదవారికి ప్రతి ఒక్కరికి సాయం చేసిన వాళ్ళే కానీ వాళ్ళు ఇంతవరకు మడమ తిప్పింది అనేది మాత్రం లేదు. అదైతే కరెక్ట్. మనం మీరు ఎక్కడ వెళ్ళి అడిగినా కూడా ప్రతి ఒక్కరు చెప్తారు వైఎస్ ఫ్యామిలీ అంటే ఏంది, వాళ్ళ పాలన గురించి ఏంది, ఇది అని బాగా చెప్తారు. అంటే ఇప్పుడు ఎలా ఉందన్న వారి పాలన? వాళ్ళ పాలన ఎక్సలెంట్గా ఉంది బ్రో. ఇలాంటి జగన్ సార్ ఇంకా 10 తరాల వరకు ఇంకా ఒక 15-20 సంవత్సరాల పాలన చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మా మైనార్టీ కోసం అయితే, దళితుల కోసం అయితేనేమి, ప్రతి ఒక్క బీద బరుగు వర్గాల వారి కోసం ఎంతో కృషి చేసినాడు సారు. అలాంటి నాయకుడు మన ఇండియాలో కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా లేడు చెప్పాలంటే. మన ఇండియా కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ లేరు. పేదవాళ్ళ గురించి ఆలోచించడం కానీ, ప్రతి ఒక్కరి గురించి బాధ్యత తీసుకొని నేను మీకున్న అండ, ప్రతి దాంట్లో నేను మీకు చేదోడు ఉంటాను అని ఒక భరోసా ఇచ్చినాగా, చిన్నపిల్లలకు మామయ్యలాగా, అందరికి తమ్ముడిలాగా, అన్నలాగా, ఒక తండ్రిలాగా మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. అవినాష్ రెడ్డి గారి పాలన ఎలా ఉందన్న ఇక్కడ? అవినాష్ రెడ్డి గారు మన లోకల్ అండి. అవినాష్ రెడ్డి గారు ఎప్పుడు పోయినా అందుబాటులో ఉంటారు. ఎప్పుడు మనము ఏ సమస్య చెప్పినా కూడా అవినాష్ రెడ్డి గారు తొందరగా తీరుస్తారు. అవినాష్ రెడ్డి గారి పాలన ఎక్సలెంట్. ఆయన చెప్పాలంటే కన్నా ఇప్పుడు మనకు సపోజ్ ఈ ఏరియాలో ఒక సమస్య వచ్చిందంటే డైరెక్ట్గా అవినాష్ రెడ్డి సార్ వచ్చి ఆ సమస్యను పరిష్కరిస్తారు. ఎంతో ఓర్పుగా వింటారు. అటువంటి మన అవినాష్ రెడ్డి సారు ప్రతి ఒక్కటి సంక్షేమ పాలన కానీ, అతను చేసే అభివృద్ధి కానీ, ప్రజల స్పందన కానీ ప్రతి ఒక్కటి కూడా బాగా ఇస్తారు. అంటే ఆయనపై కొంచెం వ్యతిరేకత అంటే సార్ ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఇంకా సునీత మేడం గారు, వాళ్ళ కూతురు, వివేకానంద రెడ్డి సార్ కూతురు, వాళ్ళందరూ ఎలా అంటే కన్నా ఇంకా ఆస్తి కోసమే అని, ఇంకా సారు రెండో పెళ్లి గురించి తెలుసు మీకు, వివేకానంద రెడ్డి సార్ పెళ్లి గురించి, దాని ఆస్తి గురించి వీళ్ళు ఇట్లా ట్రాప్ చేసి ఇట్లా చేసినారే కానీ అవినాష్ రెడ్డి సార్ మీద ఎటువంటిది కూడా అనుమానం లేదు. మంచి వ్యక్తి. అంటే ప్రజలు ఏమనుకుంటారు? ప్రజలు ఏం కాదు సార్, వీళ్ళు మీడియాలు వీళ్ళందరూ ఊదరగొడుతున్నారు కానీ ప్రజల్లో అసలు ఎటువంటిది ఏం లేదు సార్. పులివెందులు అస్సలు ఎటువంటిది లేదు సార్. అతను చాలా మంచి వ్యక్తి సార్. సపోజ్ చిన్న పిల్లోడు పోయినా కూడా దగ్గరికి తీసుకొని మనసుతో మాట్లాడే వ్యక్తి. ఆ అవినాష్ రెడ్డికి అటువంటి దారుణాలు చేసే అవసరం కూడా లేదు. ఎందుకంటే సారే వివేకానంద సారే ఎంపీగా గెలవాలని సారే ఎంపీ సార్ గురించి క్యాంపెయిన్ చేస్తున్నారు. అటువంటి సార్ గురించి వీళ్ళు ఇట్లా రాయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అంటే మేనిఫెస్టో ఏదైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా? చాలా టీడీపీ మేనిఫెస్టో వైసీపీ మేనిఫెస్టో కన్నా కొంచెం ఎంతో ప్రజలను అట్రాక్ట్ చేసే విధంగా మీరు ప్రభావం ఏమన్నా చూస్తుందా? ఏం ప్రభావం అస్సలు ఉండదు. 2014లో ఇచ్చిన హామీలు 600 హామీలు ఒక్క హామీ కూడా నిలబెట్టలేకపోయిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు నేను అందరికి బంగారు ఇస్తాను, ప్రతి ఒక్కటి బండి ఇప్పిస్తాను, అందరికి ఫ్రీ అది అంటే బాబుకి ఆల్రెడీ ఆల్మోస్ట్ పేరు ఉంది, ఆల్ ఫ్రీ బాబు అని. అతని మీద ప్రజలకు ఎటువంటి నమ్మకం లేదు, అతని మీద ప్రజలకు ఎటువంటి ప్రేమ లేదు, అతని ప్రజలు ఎప్పుడు నమ్మరు. అదే మన జగన్మోహన్ రెడ్డి సార్ అయితే ఇచ్చిన మాట తప్పడు, చెప్పిందే చేస్తాడు, చెప్తే చేసేస్తాడు అంతే. ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాడు. ప్రతి ఒక్క చూడండి, ఇలా పేదలకు ఇండ్లు కానివ్వండి, అలాగే రోడ్డు డ్రైనేజీలు కానివ్వండి, సచివాలయాలు కావండి, చాలా పేద ప్రజలందరికీ ప్రతి ఒక్కటి అభివృద్ధిని తన కళ్ళ ముందర తెచ్చిపెట్టినాడు. అటువంటి వ్యక్తి మన పరిపాలన. జగన్ సార్ చేసేది చెప్తాడు, జగన్ సార్ చేయనిది ఎవ్వరు కూడా చెయ్యలేరు. ఎందుకంటే సార్ అంతా క్లారిటీగా ఉంటారు. అది అంటే ఆయన సీనియర్ నాయకుడు కదా, చంద్రబాబు గారు సీనియర్ నాయకుడు. ఏం నాయకుడు సార్? సీనియర్ నాయకుడు ఏం చేసుకోవాలి? 14 ఏళ్ళుగా ఇప్పుడు ఉన్న ప్రజల్లో సీనియర్ నాయకుడు అయితే మళ్ళీ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. ఏమనుకున్నారు సార్? ఇట్లా 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉంటాడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అతని కుప్పాన్ని సరిగా డెవలప్మెంట్ చేసుకోలేకపోయినాడు.
రెవెన్యూ కూడా అతనికి పొండి చేసుకోలేకపోయినాడు. అది జగన్ సార్ చేసినాడు. అది కూడా అతను ఏం సీనియర్ నాయకుడు సార్, అతను ఒక కులానికి వర్గానికి చెందినవాడు మాత్రమే. పేదల విరోధి అతను, పేదలకు ఎటువంటి మంచి చేయడు. అతను ఒక కులం కోసమే ఉన్నాడు, ఒక కులం కోసమే పార్టీ పెట్టినాడు. వాళ్ళ అభివృద్ధి మాత్రమే కోరుకుంటాడే కానీ ప్రజల అభివృద్ధి కానీ బడుగు బలిహీన అభివృద్ధి కానీ ప్రతి ఒక్కరి అభివృద్ధి కానీ అతను కోరుకునే వ్యక్తి అయితే కాదు. అతని ప్రజలు ఎవరు నమ్మరు కూడా నమ్మరు. అయితే ఓవరాల్ గా చూసుకుంటే స్టేట్ లో ఓవరాల్ గా ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది వైసీపీ? నాకు తెలిసి సార్ 150 పైన ఉంటారు సార్. 150 పైన ఈజీగా కొట్టేస్తారు. 150 పైన చెప్పలేము, 175 కూడా రావచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి లబ్ధి పథకాలు అందరికి వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనసులో ఉంటుంది సార్. కన్ముషం లేకుండా పార్టీ మతం కులం రాజకీయం లేకుండా ప్రతి ఒక్కరికి అన్ని అభివృద్ధి పథకాలు ఇచ్చినాడు. అది మన కంపల్సరీ వస్తాడని సార్ నా చాలా నమ్మకం. సారే రావాలి. ప్రజలు బాగుండాలన్నా బడుగు బలహీన వర్గాలు బాగుండాలన్నా కూడా జగన్ సార్ కంపల్సరీగా రావాలి. దేవుని దీవెనలు ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి.